చాలామంది ఆడియన్స్ క్వశ్చన్స్ కమెంట్ సెక్షన్లో మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే స్టూల్ కలర్ రీసెంట్గా చేంజ్ అవడం మేము గమనించాం, ఇదేమైనా క్యాన్సర్కి ఇండికేటరా అని చెప్పి. యాక్చువల్గా ఇది ఒక చాలా పెద్ద అపోహ. వీటి వెనకాల ఉన్న నిజాలు ఏంటి, స్టూల్ కలర్ ఎప్పుడు మారితే మనం సీరియస్గా తీసుకోవాలి అనేది చాలా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో స్టూల్ కలర్ అన్నది చాలా రీజన్స్ వల్ల మారే అవకాశాలు ఉన్నాయండి. సో కొన్నిసార్లు డార్క్ గ్రీన్ కలర్ స్టూల్ రావచ్చు, కొన్నిసార్లు స్టూల్ సడన్గా రెడ్ కలర్ రావచ్చు. ఇది మనం తినే ఆహారం బట్టి కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఎటువంటి ఆహారపు మార్పు లేకుండా ఆర్ ఆహార మార్పులు ఉన్నా సడన్గా బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యి దీంతో పాటు స్టూల్ కలర్ కనుక చేంజ్ అయితే అది మాత్రమే క్యాన్సర్కి ఒక ఇండికేటర్ అవ్వచ్చు. సో ఎట్లాంటి స్టూల్ కలర్ చేంజెస్ క్యాన్సర్కి ఇండికేటర్ అన్నది ఫస్ట్ మాట్లాడుకుందామండి. సో స్టూల్ కనుక బ్రైట్ రెడ్ కలర్లో ఆర్ స్టూల్ కోటెడ్గా బ్లడ్తో క్లోట్ అయినట్టు బయటకు వచ్చిన ఆర్ స్టూల్ డార్క్ బ్రౌన్ కలర్లో టారీ కలర్లో కనుక స్టూల్ వచ్చిన, దీంతోపాటు విపరీతమైన ఫౌల్ స్మెల్ వచ్చి ఈ మధ్య కాలంలో బౌల్ హ్యాబిట్స్ ఏమైనా మారినా, లేదంటే స్టూల్ కన్సిస్టెన్సీ మారడం, అంటే ఒక పెన్సిల్ స్ట్రీక్ లాగా చాలా విపరీతమైన స్ట్రెయిన్ చేసిన తర్వాత స్టూల్ పాస్ చేయడం కనుక జరుగుతున్నా, ఆ స్టూల్ పాస్ చేసిన తర్వాత కూడా ఇన్కన్సిస్టెంట్ స్టూల్ ఇవాక్యుయేషన్ ఆర్ టెనిస్మస్ అని ఒక సిమ్టమ్ కనుక మీరు ఏర్పడినా, లేకపోతే ఈ కలర్ చేంజ్తో పాటు ఏమైనా మ్యూకాయిడ్ ఎలిమెంట్స్ ఏమైనా బయటకు వస్తున్నా, ఇవి వార్నింగ్ సైన్స్ అండి. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ ఉంటే, అంటే కలర్ చేంజ్, స్టూల్ కలర్ మారింది, దాంతోపాటు ఈ సిమ్టమ్స్ ఉంటే ఇది ఖచ్చితంగా క్యాన్సర్కి ఒక ఇండికేటర్ అని కాదు. ఇలాంటి పేషెంట్స్ ఖచ్చితంగా ఒక గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో కూడా ఏంటి అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద జిఐ ట్రాక్, అంటే స్టమక్ లేకపోతే డియోడినమ్, ఈసోఫేగస్లో కనుక ట్యూమర్స్ ఉండి అవి కనుక బ్లీడ్ అయితే దీంట్లో ఏమైపోతుందంటే బ్లడ్ కూడా డైజెస్ట్ అయిపోయి బ్లడ్ కలర్ మనకి డార్క్ బ్రౌన్గా వస్తుందన్నమాట. అలాంటిదే మనకి లోవర్ జిఐ ట్రాక్, అంటే పెద్ద పేగు, రెక్టమ్, ఏనల్ కెనాల్లో కనుక ట్యూమర్ ఉంటే ఇక్కడ స్టూల్ ఫార్మ్ అయిపోయిన తర్వాత బ్లడ్ ఎక్స్పోజర్ అవ్వటం వల్ల స్టూల్ సర్ఫేస్ మీద బ్లడ్ కంటామినేషన్, స్టూల్ సర్ఫేస్ మీద బ్లడ్ ఉండటం, ఫ్రెష్ కలర్ రెడ్ కలర్లో బ్లడ్ కనిపించడం ఎక్కువగా చూస్తాం అనమాట. సో ఇది ఒక రకమైన సిమ్టమ్. రెండో రకమైన సిమ్టమ్ ఏంటి అంటే స్టూల్ క్లే కలర్లో ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, గ్రీజీగా ఉంటుంది, స్టూల్ వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. దీంతో పాటు కనుక పేషెంట్స్కి వేరే సిమ్టమ్స్, వార్నింగ్ సిమ్టమ్స్ ఏంటంటే పేషెంట్కి ఇచ్చింగ్ వస్తుంది, కళ్ళు కూడా పచ్చగా ఉన్నాయి, యూరిన్ కలర్ మారింది, పేషెంట్కి ఆకలి డ్రాస్టిక్గా పడిపోయింది. ఇలాంటి సిమ్టమ్స్ ఏంటి అంటే ఇది అబ్స్ట్రక్టివ్ జాండిస్ ఉన్న పేషెంట్స్లో ఇలాంటి స్టూల్స్ చూస్తాం అనమాట. సో ఇవి ఎలాంటి క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బిలియరీ ట్రాక్ట్ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనమాట. ఇదే కాకుండా నార్మల్గా కూడా గాల్ బ్లాడర్ క్యాలిక్యులస్ ఆర్ వేరే సబ్స్ట్రక్టివ్ పెథాలజీస్ వల్ల కూడా ఈ సిమ్టమ్స్ రావచ్చు. సో ఇవన్నీ క్యాన్సర్ సంబంధించినవే కాదు, కానీ ఇలాంటివి ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో క్లే కలర్డ్ స్టూల్ విత్ ఇచ్చింగ్, అంటే ఒళ్ళంతా ఇచ్చింగ్ రావటము, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్క్లీరా, కళ్ళు పచ్చగా మారటం, యూరిన్ కలర్ మారటం, ఆకలి గణనీయంగా తగ్గిపోవటం, చిల్స్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అబ్స్ట్రక్టివ్ పెథాలజీ ఉంది, అంటే లివర్ నుంచి బయటకు వస్తున్న డక్ట్ అబ్స్ట్రక్ట్ అయింది, దానివల్ల ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ వల్ల అవ్వచ్చు, స్టోన్ వల్ల అవ్వచ్చు, స్ట్రక్చర్ వల్ల అవ్వచ్చు. అది మీ డాక్టర్ని కలిస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి క్లియర్గా దాని గురించి ఆన్సర్స్ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే స్టూల్ కలర్ మారటం ఒక్కటే క్యాన్సర్కి ఇండికేటర్ కాదండి. స్టూల్ కలర్ మారిన దాని తర్వాత అసోసియేటెడ్ సిమ్టమ్స్ కనుక ఉంటే ఇది కూడా క్యాన్సర్కి ఒక సిమ్టమ్ కాదు, ఒక ఇండికేటర్ కాదు. కానీ ఇలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలిస్తే అసలు ఈ మార్పులు ఎందుకు అయ్యాయి అని వాళ్ళు ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి దాని తర్వాత వాళ్ళు ఒక డయాగ్నోసిస్కి రావడం జరుగుతుంది అన్నమాట.